హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎంఆర్ జీప్స్ హైదరాబాద్. ఈసారి బీస్ట్ వచ్చేసి మనం గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చింది. సో ఈ వెహికల్ లో స్పెషల్ ఏంటంటే మనం ఈ వెహికల్ ని మన తెలంగాణ రిజిస్ట్రేషన్ తో అయితే తీసుకొచ్చినాం. అండ్ ఒకసారి కాంబినేషన్ కలర్ అయితే చూసుకోండి, మనం మెటాలిక్ గ్రే విత్ గ్లాసీ బ్లాక్ లో అయితే వెహికల్ ని తీసుకొని వచ్చిండే. అండ్ ఫ్రంట్ పొజిషన్ చూసుకుంటే కనుక మనం వచ్చేసి గ్లాడియేటర్ గ్రిల్ అయితే తీసుకొచ్చినాం విత్ ముస్టాచ్ బంపర్. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ చూసుకోండి, మన తెలంగాణ నెంబర్ తో అయితే ఉందన్నమాట. సో ఇది వెహికల్ వచ్చేసి మనం ఆర్డర్ బేస్ కస్టమర్ కి అయితే రెడీ చేసినాం. సో మన దగ్గర ఫస్ట్ థింగ్ రెడీమేడ్ స్టాక్ అనేవి మనకి పీబీ నెంబర్ లేదంటే హర్యానా నెంబర్ తో ఉంటాయి. సో ఎవరికైనా సరే లోకల్ నెంబర్ అయితే ఆన్ ఆర్డర్ బేస్. ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కనుక 100% ఆన్ ఆర్డర్ బేస్ మనం రెడీ అయితే ఇస్తాం వెహికల్ ని. అండ్ ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ థింగ్ మనం మహేంద్ర DI టర్బో ఇంజిన్ అయితే యూజ్ చేసినాం విత్ 5+1 గేర్ బాక్స్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఈ వెహికల్ ని మనం మినీ మాన్స్టర్ అయితే ఆన్ కస్టమర్ చాయిస్ మనం ఈ వెహికల్ ని మినీ మాన్స్టర్ లో కన్వర్ట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్ మనకి డమ్మీ సైలెన్సర్స్ కానీ ఇవన్నీ టాప్స్ ఇవన్నీ కూడా ప్రతి జీప్ వస్తాయి. సో మనం ఫస్ట్ అయితే అవుటర్ కంప్లీట్ గా కవర్ చేసుకున్నాం, లైక్ మనం ఏమేమి యాక్సెసరీస్ ఈ వెహికల్ కి డిజైన్ చేసినాం అనేది. అండ్ ఫస్ట్ వచ్చేసి దీన్ని ట్రైన్ హార్న్ అంటాం. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ హార్న్ అనమాట. ఇది ఒకటి ఆన్ కస్టమర్ చాయిస్ మనం అయితే ఈ వెహికల్ కి ఫిట్టింగ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి LED ఇండికేటర్స్ ఇచ్చినాము. అండ్ ఇక్కడ వచ్చేసి మడ్ గార్డ్ మిర్రర్స్ అంటాము. సో దీనికి కూడా మనకి ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఇండికేటర్ అనేది బ్లింక్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన రెగ్యులర్ ఫాంట్ ఫెండర్స్ అయితే యూజ్ చేసిండే. అండ్ ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనం గ్లాడియేటర్ గ్రిల్ ఇచ్చాము అండ్ విత్ అప్గ్రేడ్ మహేంద్ర లోగో. అండ్ ఈ మైనస్ లైట్స్ అంటాము, ఇవి వచ్చేసి మనం కస్టమర్ మైనస్ లైట్స్ ప్రిఫర్ చేస్తాడు. సో కస్టమర్ చాయిస్ మనం ఈ వెహికల్ అయితే రెడీ చేసాం. కంప్లీట్ కలర్ కాంబినేషన్ కానీ యాక్సెసరీస్ కానీ గ్రిల్స్ కానీ బంపర్స్ కానీ. సో ఆన్ ఆర్డర్ బేస్ మనకి బెనిఫిట్ థింగ్ ఏముంటుంది అంటే మీరు చాయిస్ కలర్ యూజ్ చేసుకోవచ్చు, చాయిస్ గ్రిల్స్ యూజ్ చేసుకోవచ్చు, బంపర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాక్సెసరీస్ కూడా మీకు ఎట్లా ఇన్ కేస్ బడ్జెట్ ఇష్యూ లేదనుకుంటే మీకు ఎంత హై ఎక్స్పెన్సివ్ యాక్సెసరీస్ అయినా మనము వెహికల్ కి అయితే ఇస్తాం అనమాట. అండ్ ఈ వెహికల్ వచ్చేసి పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్ తో ఉంటది. అండ్ ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే కనుక ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి మనం ఫుల్ గ్లాస్ అయితే వెహికల్ కి అయితే ఇచ్చేసినాము. అండ్ ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ వెహికల్ కి వైపర్ మోటార్. సో ఈ వైపర్ మోటార్ అనేది ఎప్పుడైనా ఈ గ్లాస్ బెండ్ చేయాలనుకుంటే ఈ వైపర్ మోటార్ అనేది మనము తీసి ఈ గ్లాస్ ని బెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఒక ఫాగ్ ల్యాంప్ ఇచ్చాము. అండ్ ఫ్రంట్ LED ఇండికేటర్స్ ఇచ్చాము. కింద దీనికి గ్లాడియేటర్ DRLs అయితే దీనికి పెట్టేసినాము. అండ్ కస్టమర్ చాయిస్ డిమాండ్ మనం ఈ బంపర్ కి బార్ లైట్ విత్ బంపర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్సర్ట్ చేసినాం అనమాట. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనం మినీ మాన్స్టర్ అయితే డిజైన్ చేసిండే అండ్ కస్టమర్ చాయిస్ మీద. అండ్ ఈ వెహికల్ కి చూసుకున్నారు కదా మనము స్టార్ అలైజ్ అయితే కస్టమర్ డిమాండ్ మీద స్టార్ అలైజ్ అయితే ఫిట్టింగ్ చేసినాము. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి అన్ని సైడ్ మిర్రర్స్. సో ఈ గ్లాస్ బెండ్ చేసుకునేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆటోమేటిక్ గా గ్లాస్ తో పాటు ఇవి కూడా బెండ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం దీనికి సెమీ డోర్స్ అనేది ఇచ్చేసినాము. సో ఈ డోర్స్, ఈ టాప్స్ ఇవన్నీ కూడా డిటాచబుల్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఓపెన్ లో వెహికల్ నడిపించుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా నట్ బోల్ట్ సిస్టమ్ ఈజీగా రిమూవ్ అవుతాయి అండ్ ఈజీగా ఫిట్టింగ్ కూడా అవుతాయి. అండ్ ఇటు వచ్చేసి మనం దీనికి షోవల్ అయితే ఇచ్చినాము. సో ఇవన్నీ కూడా మిలిటరీ యాక్సెసరీస్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వెహికల్ కి వస్తుంది. కొన్నిటికి వేరే ఫాంట్ లో కూడా లైక్ విల్లీస్ లకి కొన్ని వేరే టైప్ లో వస్తాయి. మన కస్టమర్ చాయిస్ ఎవరైనా అట్లా అనుకుంటే కనుక అలా కూడా ఇస్తాము. అండ్ ఇది వచ్చేసి డిటాచబుల్ టాప్. ఇది కూడా కంప్లీట్ గా మీకు ఇది అంతా ఫుల్ కవర్ అప్ అవుతుంది. ఇన్కేస్ ఇట్లా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఫోల్డబుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డీజిల్ అనేది ఇక్కడ ఉంటది. సో మన నార్మల్ గా కార్స్ కేమో లెఫ్ట్ సైడ్ ఉంటది. సో జీప్స్ అన్నిటికీ కూడా రైట్ సైడ్ కి డీజిల్ ట్యాంక్ హోల్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము కంప్లీట్ గా ఫైబర్ ఫెండర్స్ అయితే యూజ్ చేసినాం, లైక్ మెటల్ ఫెండర్స్ అవన్నీ కూడా ఆర్డర్ బేస్ మనం రెడీ చేస్తాం. సో కస్టమర్ మనకి ఈ ప్యాటర్న్ అడిగారు. సో మనం కస్టమర్ చాయిస్ మీద ఈ వెహికల్ రెడీ చేసినాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ బొలెరో టెయిల్ ల్యాంప్స్ విత్ జెర్రీ క్యాన్, ఆల్సో బ్రేక్ లైట్. అండ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటది. సో ప్రతి ఒక్క పార్ట్ కూడా మీరు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఈజీ ఫిట్టింగ్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము 5th అలా అయితే ఇచ్చినాము. సో మీకు ఇన్ కేస్
కావాలి అనుకుంటే దీనికి టైర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ అనేది టైర్ వల్ల బాడీ క్రాక్ అనేది వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే 4 టైర్స్ విత్ 5 అలైవ్స్ అయితే వెహికల్ అనేది కంఫర్ట్ ఉంటుంది. లైక్ ఏంటంటే బ్యాక్ సైడ్ వెయిట్ పడి వైబ్రేషన్స్ కూడా వస్తాయి. చాలా మంది అంటారు లైక్ అన్న బ్యాక్ సైడ్ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే, చాలా మందికి ఏంటంటే బ్యాక్ సైడ్ చాలా మంది టైర్ పెట్టుకుంటారు. సో ఆ టైర్ వల్ల వెయిట్ అనేది పడి మనకి ఇంకొకటి బాడీ క్రాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ టోయింగ్ హుక్ ఇచ్చినాం. సో నార్మల్ ఇప్పుడు గణేషన్ సీజన్ లో బోనాల్ ఫెస్టివల్ లో రెంటల్స్ కి పంపించుకున్నా కానీ, లేదంటే ఏదన్నా ఫీల్డ్ వర్క్ వెళ్ళినా కానీ, ఏదైనా బ్యాక్ సైడ్ క్యారియర్ క్యారీ చేయాలన్నా ఈ టోయింగ్ హుక్ తో మనం అయితే తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనము దీనికి జెర్రీ క్యాన్ అయితే ఇచ్చినాము. సో ఈ జెర్రీ క్యాన్ అనేది ఇన్ కేసు ఎప్పుడైనా లాంగ్ వెళ్తే మీరు డీజిల్ కూడా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటీనా ఇది. అండ్ ఇట్ సైడ్ చూసుకున్నాము, ఇట్ సైడ్ వచ్చేసి మనము యాక్సరీస్ లో ఇక్కడైతే యాక్స్ అనేది ఇచ్చినాము. అండ్ ఇది వచ్చేసి డమ్మీ సైలెన్సర్. సో ప్రతి ఒక్క వెహికల్స్ కి కూడా ఈ యాక్సరీస్ అనేది కామన్ యాక్సరీస్. అండ్ ఇది వచ్చేసి ట్రైన్ హార్న్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది. సో దీన్ని సౌండ్ కూడా చాలా హెవీ ఉంటది. ఈ వెహికల్ కి మెయిన్ గా కాంబినేషన్ కలర్ మనం గ్రే అండ్ బ్లాక్ లో ఇచ్చినాం కదా. సో దానికి తగ్గట్టు మినీ మాన్స్టర్ ఫిట్టింగ్ అయ్యేసరికి వెహికల్ అనేది మంచి బల్క్ సైజ్ లో అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో మన ఛానల్లో చాలా వరకు బ్లాక్ కలర్ తీసుకొచ్చినాము, తర్వాత వైట్ తెచ్చినాము, మెరూన్ తెచ్చినాము. ఇది ఫస్ట్ అన్నమాట మన ఛానల్లో గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్. మనమైతే ఒకసారి దీని ఇంజన్ కండిషన్ అండ్ లోపల ఏమేమి ఉన్నాయని అన్ని కూడా మీకు చూపిస్తాను. లైక్ ఈ వెహికల్ వచ్చేసి పవర్ స్టీరింగ్, పవర్ బ్రేక్, పవర్ క్లచ్ తో ఉంటది. అండ్ దట్టు దీంట్లో మనం యూజ్ చేసింది మహేంద్ర బొలెరో DI టర్బో ఇంజన్ విత్ 5+1 గేర్ బాక్స్ అయితే యూజ్ చేసినాము. కెమెరామెన్ ఒకసారి మన ఇంజన్ అయితే చూపించేసి, లైక్ ఇది వచ్చేసి మహేంద్ర DI టర్బో ఇంజన్. అండ్ ఇది వచ్చేసి మనము ప్రతి ఒక్క కొత్త వెహికల్ కి కొత్త బ్యాటరీ విత్ వారంటీ బ్యాటరీ ఇస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రేక్ బూస్టర్, ఇది వచ్చేసి మన క్లచ్ బూస్టర్. అండ్ ఈ బాక్స్ ఇప్పుడు నార్మల్ అయితే పాత వెహికల్స్ అన్నిటికీ కూడా డైరెక్ట్ కనెక్షన్స్ ఉంటుండే. సో ఈ వెహికల్ వచ్చేసి మనకి ఫ్యూజ్ సిస్టమ్ అనమాట. ఇన్ కేస్ మీకు వైరింగ్ వైజ్ ఎప్పుడైనా ఏదైనా షార్ట్ అయినా కానీ మీకు ఓన్లీ ఫ్యూజ్ లో ఎఫెక్ట్ ఇస్తుంది. కంప్లీట్ వైరింగ్ మీద అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్టర్ అండ్ ఆల్సో రేడియేటర్. అండ్ రేడియేటర్ కానీ లోపల ఇంజన్ ఏవైతే మొత్తం స్పేర్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొత్తవే ఉంటాయి కొత్త వెహికల్ లో. అండ్ ఇంజన్ అండ్ గేర్ వైజ్ చూసుకుంటే కనుక ఇంజన్ అండ్ గేర్ కూడా కంప్లీట్ గా మనం అయితే రీస్టోర్ చేస్తాము. లోపల పిస్టన్స్ కానీ అండ్ ఆల్సో మీద గ్యాస్ కిట్ అండ్ మీద హెడ్ ఇన్ కేస్ ప్రతి అవేనా ప్రాబ్లం ఉన్నా అని మనం కంప్లీట్ గా దాన్ని రీస్టోర్ చేసి మళ్ళీ మనం వెహికల్ అని అయితే ఫిట్టింగ్ చేస్తాము. ఒకసారి మనం ఇంటీరియర్ అయితే చూసుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫ్రంట్ డోర్ కి ఇదేమో సెమీ డోర్, ఇదేమో ఫుల్ డోర్ అన్నమాట. సో ఇది రౌండ్ గా ఇట్లా పెట్టుకొని మీకు అవసరం ఉన్నప్పుడు సెమీ తీసుకోవచ్చు, అండ్ లేదంటే ఇది ఫుల్ డోర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి 5 సీటర్ వెహికల్. బ్యాక్ సైడ్ 3 మెంబర్స్, ఫ్రంట్ 2 మెంబర్స్ కూర్చోవచ్చు. ఒకసారి లోపల చూపించేసి బరాబర్. అండ్ లోపల మోమో స్టీరింగ్ అయితే మనం యూజ్ చేసినాము. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇన్నోవా సోఫా సీట్స్ ఆన్ కస్టమర్ డిమాండ్ మనం అయితే ఈ వెహికల్ కి సోఫా సీట్స్ అనేది ఇన్సెట్ చేసినాము. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 5+1 గేర్ బాక్స్ తో ఉంది. అండ్ ఇది వచ్చేసి టూల్ బాక్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా డాక్యుమెంట్స్ వైజ్ ఏదైనా టూల్స్ వైజ్ ఏదైనా సరైన పెట్టుకోవాలనుకుంటే విత్ లాక్ సిస్టమ్ ఇది అయితే వస్తుంది. వెహికల్ డీటెయిల్ చూసుకుంటే కనుక మన దగ్గర PB నెంబర్ వెహికల్స్ వచ్చేసి 5 lakhs నుండి స్టార్టింగ్ ఉంటాయి. మన తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అయితే 6 lakhs నుండి స్టార్టింగ్ ఉంటాయి. దట్ టు బేస్ మోడల్ అనమాట. సో బేస్ మోడల్ అంటే మన దగ్గర ఓన్లీ 4 అలైస్ వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డమ్మీ అలై వస్తుంది. అండ్ యాక్సరీస్ కూడా నార్మల్ యాక్సరీస్ విత్ యాంగ్రీ బర్డ్ గ్రిల్ ఆర్ ప్లేర్ గ్రిల్ వస్తుంది. మీకు గ్లాడియేటర్ గ్రిల్ కానీ మొస్టాజ్ బంపర్ ఇవి ఏవైనా సరే ఆన్ ఆర్డర్ బేస్. అండ్ ఆల్సో ప్రైస్ అనేవి కొంచెం ఎడిషనల్ ఉంటుంది. ఇంకోటి మనకి డాక్యుమెంట్ వైజ్ చూసుకుంటే కనుక మనకి PB నెంబర్, హర్యానా నెంబర్ వెహికల్స్ అన్నిటికీ మనం NOC అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ లోకల్ నెంబర్స్ కి అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ నెంబర్ పంపిస్తే లేదంటే మీ ఆధార్ కార్డ్ పంపిస్తే డైరెక్ట్ వెహికల్ మీ పేరు మీదే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో PB నెంబర్ కి మన AP నెంబర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే లైక్
ఆల్మోస్ట్ పీబీ నెంబర్ వెహికల్ కి మళ్ళీ మన స్టేట్ కి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే మళ్ళీ మనం రోడ్ ట్యాక్స్ అనేది క్లియరెన్స్ చేసుకోవాలి. సో రోడ్ ట్యాక్స్ అనేది అప్రాక్సిమేట్ 65,000-70,000 అవుతుంది. ఇన్ కేసు మీరు డైరెక్ట్ లోకల్ నెంబర్ తోనైతే 1 lakh అడిషనల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎల్ఓసితో ఉన్న వెహికల్ రిస్క్ మేనేజ్మెంట్ మొత్తం మీది ఉంటుంది. ఇన్ కేసు లోకల్ నెంబర్ డైరెక్ట్ తీసుకుంటే కనుక రిస్క్ మేనేజ్మెంట్ మొత్తం మాది ఉంటుంది. మీకు కంప్లీట్ గా వెహికల్ అనేది డైరెక్ట్ మన హోమ్ టౌన్, మన తెలంగాణ స్టేట్, మన లేదంటే ఆంధ్ర వైజ్ అయినా అలా అయినా మీకు ఆంధ్ర నెంబర్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి ఆర్సీ వ్యాలిడిటీ అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ మనకి పాస్ట్ ఆర్సీ వ్యాలిడిటీ 15 years వస్తుండే. సో ఇప్పుడు రూల్స్ చేంజ్ అయినాయి, గ్రీన్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ 5 years కి మనకి ఆర్సీ రెన్యువల్ అనేది ఉంటుంది. రైట్ నౌ ఇప్పుడైతే మనకి రెన్యువల్స్ అయితే అవుతున్నాయి. సో ఎవరైనా సరే పాత వెహికల్స్ ఎవరైనా ఉన్నా కానీ ఒకసారి అయితే చూసుకోండి, రెన్యువల్స్ అయితే అవుతున్నాయి. ఇప్పటి వరకు అయితే స్క్రాప్ పాలసీ అనేది ఇంకా ఇంప్లిమెంట్ అయితే కాలేదు. ఇట్లాంటి బీస్ మరి ఇంకా మీకు కావాలి, ఇంకేదన్నా ఫర్దర్ ఏదైనా ఎంక్వైరీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ లేదంటే బాన్ నెంబర్, ఇద్దరు నెంబర్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా. సో ఇదనే కాదు, ఇన్ కేస్ వెహికల్ ఏదైనా స్పేర్స్ కావాలన్నా మన దగ్గర స్పేర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో సర్వీస్ వైజ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ కి తెలుసు, లైక్ స్పేర్స్ కానీ లేదంటే వెహికల్ డీటెయిల్స్ కానీ లేదంటే రెంటల్ వైజ్ కూడా మన సర్వీస్ అనేది ఎట్లా ఉంటుందో. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విఎంఆర్ జిప్స్ హైదరాబాద్.